జెన్జీ ఈ పేరు వింటేనే పాలకులు ఉలిక్కిపడే పరిస్థితి. అనేక దేశాల్లో పీఠాలను కదిలించిన తరం ఇది. ఇప్పుడు మరో దేశంలోనూ జెన్జీ ఉద్యమిస్తూ ఉంది. కుంకుమ పువ్వుకు పేరుగాంచిన ఆ దేశంలో శీతాకాలంలోనూ వేడి రగిలిస్తూ ఉంది. దాదాపుగా 3.5 కిందట ఇదే దేశంలో ఓ యువతి మరణంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. మళ్లీ అంతలా కాకుండా కూడా ఆర్థిక పరిస్థితులపై తమ గళాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు హద్దులేని ధరల పెరుగుదల, మరోవైపు 2 ఏళ్లుగా పడిపోతున్న కరెన్సీ విలువ. దీంతో జీవితం భారమై యువత వీధుల్లోకి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగానే జోక్యం చేసుకుంటోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగి అమాయక పౌరుల ప్రాణాలు పోతే తాము రంగంలోకి దిగుతామంటూ ఏకంగా అమెరికానే హెచ్చరించింది. ఇరాన్ పశ్చిమాసియాలోని ఈ కీలక దేశంలో గత ఆదివారం నుంచి ప్రజల నిరసనలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90% ఇరాన్లోనే. 1970కి ముందు పాశ్చాత్య దేశాల తరహాలోనే ఉండేది. ఇస్లామిక్ విప్లవం అనంతరం సంప్రదాయ దేశంగా మారింది. అయితే పాలనలో వైఫల్యాలు ఇరాన్ను దెబ్బతీస్తూ ఉన్నాయి. హిజాబ్ ధరించలేదని 2022లో ఇహ్సా అమీనా అనే యువతిని దారుణంగా కొట్టి చంపడం ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతకు దారితీసింది. ప్రజలను రోడ్లపైకి వచ్చేలా చేసింది. ఇప్పుడు అధిక ధరలు, కరెన్సీ విలువ పతనం కూడా ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తూ ఉంది. దీంతో పలు ప్రావిన్సుల్లో వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతూ ఉన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. పోలీసుల కార్లకు నిప్పు పెట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా, చాలా మంది కూడా గాయపడినట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ కరెన్సీ 2 ఏళ్లుగా పతనం అవుతుంది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తుతూ ఉంది. దీనికి అడ్డుకట్ట ఎంతకూ లేదు. అందుకని ప్రజలు నిరసనలకు దిగుతూ ఉన్నారు. అయితే వీరిపై భద్రతా దళాలు గనుక కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పౌరులను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు లార్జాని తప్పుబట్టారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఘర్షణలు చెలరేగుతాయని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగుతూ ముల్లాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ఆదివారం రాజధాని టెహ్రాన్ లో మొదలైన నిరసనలు దేశమంతా కూడా వ్యాపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో ప్రజలు భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతున్న వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. 2022లో అమినీ మరణం తర్వాత ఇరాన్ లో జరుగుతున్న పెద్ద నిరసనలు ఇవేనని పరిశీలకులు చెబుతూ ఉన్నారు.